వచ్చా నిన్ను సెల్లో చూసిన వెంటనే సెలెక్ట్ చేసుకున్నా. నీతో దావత్ చేసుకుంటా 10,000 ఇనామ్ ఇస్తా. నిన్ను నాతో పాటు తీసుకెళ్లి మా క్లబ్ లో కుల్ఫీ డాన్సర్ చేస్తా. కల 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 సెక్సీ పదవే జాబ్రీ. కూర్చోవే కుల్కు లైట్ మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. వెళ్ళండి. రండ్రా మనం వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. బీపీ వద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఆవిడ దగ్గర రిపోర్ట్ తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోండి. అక్కడ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటో. అరే మీరేనే చెప్పండి రా సార్ కి. పోలీసులు అంటే ఎలా కొలం ఉందా? ఇంకా మీ రిపోర్ట్ నమ్మలా? ఏంటి సార్ అర్థమయ్యేలా చెప్పండి. సత్యమూర్తి హత్య కేసుకు ఆధారం ఇదే అని ఇచ్చారు. ఏదావిడి ఎక్కడ? ఎస్కేప్. హత్యకి ఆధారం దొరికింది కదా అని ఆ గుండాగాళ్ళు ఇరక్కొట్టేద్దామని వెళ్ళాను. మీరు చేసిన క్రైమ్ ఇదిగో అని చెప్పి ఆన్ చేశారు. ఏముంది? వాళ్ళు హ్యాపీ, మాకు బీపీ. ఏమైంది? ఎందుకు? ఎందుకా? ఇదిగో మీరు ఇచ్చిన సాక్ష్యం. ఇదేగా మీ రిపోర్టు? మోసం సార్, మోసం. కంచికే చైన్ అప్పగించాం. అదే మేము చేసిన పొరపాటు. ఇదంతా మీరే చేశారు సార్. అవును మీరే చేశారు. జాగ్రత్తగా మాట్లాడు. మా జాగ్రత్తలు మేము చూసుకోగలం. ఓకే. మీ అవసరం ఇంకా మాకు లేదు. మీ మోసాన్ని మేము ఇంకా నమ్మం. అంతా మీరే తారుమారు చేశారు. మా మాధురిని మేమే తీసుకొస్తాం. కావాలంటే 2 జీబులు ఇస్తాను. డీజిల్ మీద అంత ఎగతాలు చేయక్కర్లేదు. వెళ్ళవా? మేమేంటో సాధించి చూపిస్తాం. మా మాధురిని మేమే రక్షించుకుంటాం. చూసుకోండి రే. రండి అమ్మా. మాధురిని మేమే. సార్ వాళ్ళు ఇచ్చిన విట్నెస్ నేను చూశాను సార్. ఓహో, మీరు రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? ఏంటి? మీరు రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు సార్? నీకోసమే. నా కోసమా? అవును నీకోసమే. ఒకవేళ నేను ఆ రిపోర్ట్ తీసుకున్నాను అనుకో, దాన్ని విత్డ్రా చేయమని చెప్పి వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేస్తారు. అప్పుడు నాకు నేనే రిపోర్ట్ ఇచ్చుకోవాలి. అవును నీకు పెళ్ళైందా? లేదు సార్. అయితే నేను రక్షించుకుంటాక మీ ఆయన కూడా లేడు. చూడమ్మా, శ్రావణ శుక్రవారాలు కార్తీక సోమవారాలు చేయడం కాదు, జీవితంలో ప్రాక్టికల్ గా ఆలోచించాలి. బీ ప్రాక్టికల్. ఇంతవరకు నాకు నచ్చిన దాన్ని ఎక్కడున్నా ఎవడి పెళ్ళమైనా తెచ్చుకుంటాను, వాడుకుంటాను, వదిలేస్తాను. ప్రాబ్లం అయితే చంపేస్తాను. కానీ నేను లవ్ చేసుకుంటున్నానే, అందుకే ఇంతవరకు రేపు చేయకుండా వదిలేసా. ఎదవా, ఆడది రేపులు గీపులు అంటే భయపడే రోజులు పోయారా? సిటీ బస్సుల్లో, సినిమా హాల్లో, షాపింగ్ సెంటర్ లో నీలాంటి ఆడింగ్ ఎదవలు ఎంతో మందికి డాష్ ఇస్తూ రాసుకుంటూ తిరుగుతుంటారు. అంత మాత్రాన అయ్యో నా శీలం పోయిందని విలవిలలాడిపోయే రోజులు పోయారా? ఓకే ఓకే, ఇప్పుడు నన్ను రేప్ చేస్తే DNA టెస్ట్ చేయించుకుంటా, సాక్ష్యాలతో కోర్టుకెళ్తా, నిన్ను హ్యాంగ్ చేస్తాను రాస్కెల్. అయ్యో బాబాయ్, అదేంట ఏ ఆడదైనా బట్టలు ఇప్పితే టెంప్ట్ అవుతాను, నువ్వు నోరిపితేనే టెంప్ట్ అయిపోతాను. అసలు నిన్ను నన్నే కొడతావా? దాన్ని నేను తెచ్చుకున్నాను రా. సేవ్ చేయడానికి వచ్చావు నువ్వు. తన కోసం కాదమ్మా, నా పేమెంట్ కోసం వచ్చాను. రేప్ కేసు అంటే టెర్రరిస్ట్ కేసు కన్నా చాలా డేంజర్. దొరికావో బయటపడడం ఇంపాసిబుల్. అరే ముందుగా చెప్పుంటే నా ప్లాన్ ఏదో నేను చేసుకునేవాడిని. ఆ తర్వాత మీ బాబు వచ్చి నా కొడుకు అని చెప్పి లబ్బో దిబ్బోమంటే నా కొడుకు నేను సేవ్ చేయలేదు. ఈ కేసు రేటు 10 lakhs. జస్ట్ 10 lakhs. నీకు డబ్బే కదా కావాలి, అంతేగా? డబ్బు కోసమే వచ్చాను. అయితే బయట వచ్చి మా నాన్నకు ముందే చెప్పిస్తాను. నో నో నో, మర్డర్ అయితే తర్వాత తీసుకుంటాను, కానీ ఇలాంటి వాటికి ముందే తీసుకుంటాను. అది మన ప్రోటోకాల్. నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వేనా? ఏం మాట్లాడుతున్నావు? ఓ కూల్ కూల్ బేబీ, లైట్ తీసుకో. రై 10 lakhs తెప్పించో. ఏంటి? మీరే ఎలాగైనా కాపాడాలి సార్. వీళ్ళ చేతిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు సార్, కానీ మాధురిని మాత్రం రాస్కెల్ నుంచి మీరే కాపాడాలి సార్. పోలీస్ స్టేషన్ ఆ రోజు నువ్వు ఎవరో పెద్ద పోటీగా నీ అమర ప్రేమ నిరూపించుకోవడానికి నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాను. చెప్పండి సార్. ఈ జుంప్రీ గాడు ఈ అమ్మాయిని రేపు చేసుకోవడానికి ఓ 10 లక్షలు అడిగాడు. వచ్చేసినా ఉండవా, అర్థం మాట్లాడుతున్నా కదా, వాడికి ఓ అవకాశం ఇవ్వని. నువ్వు నీ లవర్ ని తీసుకెళ్ళడానికి ఓ 5 lakhs ఇస్తే చాలు. జస్ట్ 5 lakhs. లవ్ రిడక్షన్. ఓకే? వాణ్ణి కాదు, నీలాంటి డబ్బు పిశాచును తీయాలి. చూడమ్మా, ఉరికంబాలు మామూలు మనుషులను ఉరికిస్తాయి, డబ్బు మనుషుల్ని ఉరికిలేవు. ఓకే, ఆడపిల్లవి, నీకు స్పెషల్ రిడక్షన్. ఓ 2 లక్షలు కొట్టు, నేను మీడితే దింపేస్తాను. చూడమ్మా, ఈ పరిస్థితిలో ఇంతకంటే కరుణామయుడు ఎవరు చెప్పు. చూడండి, 10 ఇస్తే నీది, 5 ఇస్తే వీడిది, 2 ఇచ్చావనుకో నువ్వు ఇంటికి. అంతవరకు ఈ కాలేజీ FM మన దగ్గరే సేఫ్.
కాపీ రైట్స్ మొత్తం మనమే. ఏయ్, ఏయ్, నువ్వు రావే నా బుజ్జు. రాజేష్ ఇంకా రాలేదేంటి? ఏమైందో ఏంటో. గోపి, రాజేష్, రాజేష్, ఏమైందో చెప్పురా. ఎక్కడ్రా మాధురి? వాళ్ళు తను ఎక్కడ తీసుకెళ్లారు? వాళ్ళు కాదు. కాదా? మరి ఆ ఏసీపీ గారు తీసుకుపోయాడు. వాడు పరమ కిరాతకుడు, చీటర్. ఆ గుండాలందరికీ వాడే సెక్యూరిటీ డెవిల్. ఊరుకోకూడదు, వాడి సంగతి తేల్చాల్సిందే. ముందు డబ్బు పంపించు బాయ్, ఆ అమ్మాయిని నేనే తీసుకొచ్చి దిగబెడతాను. ఏయ్, మన అగ్రిమెంట్ ఓన్లీ పేమెంట్, డోంట్ టాక్. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానే. పెడే ఫోన్. Excuse me, sir. ఓ ఎక్స్క్యూజ్డ్. ఏంటి అక్కయ్య? మాధురి ఎక్కడ? రేయ్, ఈ రోజు హెల్మెట్ కలెక్షన్ ఎంతరా? ఆ అమ్మాయిని తీసుకొస్తే స్టేషన్ కి తీసుకురావాలి. తీసుకురాకపోతే? కోర్టులో సబ్మిట్ చేయాలి. చేయకపోతే? మీరు పర్సనల్ గా అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? రేయ్, ఈ రోజు నో పార్కింగ్ కలెక్షన్ ఎంతరా? 6 స్కూటర్లు 3 సైకిల్, డిక్కీలో 10 ఫార్మ్ బాటిల్. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. Shut up. After all, you are my subordinate. నువ్వు రాక్షసుడివి. నో, డబ్బు రాక్షసుణ్ణి. డబ్బు కోసం నేను ఏమైనా చేస్తాను. దానికి అడ్డుపడ్డ వాళ్ళందరినీ నేలకేసి తొక్కేస్తాను. జాగ్రత్త. హ, నువ్వు వింతగా అమ్మాయి కోసం తపన పడుతున్నావు కదా. మాధురికి 10 లక్షల బేరం ఉంది. నువ్వు 10 లక్షల 1 రూపాయి ఇవ్వగలవా? హోహో, మాటలు కాదమ్మా, మనకి మనీ కావాలి. రేపటి వరకే డెడ్ లైన్. అల్లరి చేశావో నీకు డెత్ లైన్. పాలు పొద్దునే మన ఇంటికి వస్తాయి, కానీ బ్రాందీ దగ్గరికి మనం వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే మంచి మన దగ్గరకు వస్తుంటే మనం చెడు నెతుక్కుంటూ వెళ్తాం. డోంట్ మూవ్. ఇక్కడ కాదు, ఇక్కడ. ఓ ఏంట్రా ఈ సడన్ స్టార్? ఇక నీ ఆటలు సాగవు, సాగనివ్వం. ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, ఇప్పుడేంట్రా ఇంత రెవల్యూషన్ తెచ్చారు? మిస్టర్, ఇక నీ టైం అయిపోయింది. టైం ఎప్పుడు అయిపోదురా, అది రన్ అవుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో మనమే అయిపోతుంటాం. శబాష్, క్యా బాత్. ఆగండ్రా నాన్న, లాస్ట్ వీక్ ఫినిష్ చేయనండి. ఇక నీ చరిత్ర ఫినిష్ అయిపోయింది. పద. చరిత్ర ఎప్పుడు ఫినిష్ కాదు, పేజీలే అయిపోతుంటాయి, కొత్త పేజీలు పుడుతుంటాయి. పోలీస్ అంటే లైసెన్స్ గుండా అనుకుంటున్నావా? అసలు దీనికి లైసెన్స్ ఉందా? పవర్ కట్ మీ ఫేట్ ని ఎంత నైస్ గా ట్విస్ట్ చేసిందో చూసారా? అటాక్ అంటే ఎంత షార్ప్ ఉండాలి. రేయ్, నేను ఐపీఎస్ ఒక మాదిరిగా చదివాను కానీ కిడ్నాప్ లో మాత్రం పిహెచ్డి చేశాను రోయ్. మీరేంట్రా ఛే, ఇంకా ఎల్కేజీ కూడా చేసినట్లేదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అరే కిడ్నాప్ కిడ్స్, అసలు నన్ను తీసుకెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారా? ఏది ఊరికే మళ్ళా మాట వదలని చెప్తాను. సత్యం సార్ హత్య సాక్ష్యాలు మాయం చేశామని ఒప్పిస్తాం. తర్వాత మాధురి ఎక్కడుందో నీ చేతే చెప్పిస్తాం. ఆ తర్వాత నిన్ను కోర్టులో నిలబెట్టి శిక్ష పడేలా చేస్తాం. శిక్ష పడదు, తప్పించుకుంటాను. ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఏం చెయ్యాలో ఆలోచిస్తేనే మీరేదైనా పేగలరు. అండర్స్టాండ్? వీళ్ళ బాడీలు డ్రై అయిపోయినట్టున్నాయి. హలో, వీళ్ళకి 4 కూల్ డ్రింక్స్, మనకి నైస్